ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు, నేటి ముఖ్య అతిథి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని గారికి, శ్రీ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకు, ఎండీలకు, బ్యాంకింగ్ కార్యదర్శి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మేడం, with all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మేడం, ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, the great Union Bank of India, Bank of Baroda, the Canara Bank, the Bank of India, Indian Bank, Central Bank of India, NABARD, Andhra Pradesh Gramina Bank, State Cooperative Bank, Punjab National Bank, Indian Overseas Bank, IDA Bank Limited, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏమి ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హెవ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను రెండు పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు. అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు, అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి. ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు, ప్రతిరోజు బట్టలు ఇవ్వదు, ప్రతిరోజు మనం చేయాల్సినవి చేయదు. ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి. అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను. ఇఫ్ షీ ఈస్ టఫ్, ఎస్, షీ ఈస్ రియల్లీ టఫ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్, షీ ఈస్ టఫ్. కోపం ఎక్కువ అంటారు మేడం, ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్. కోపం ఎక్కువ అంటారు. ఎస్, టైం వేస్ట్ చేయడం అంటే ఆమెకు కోపం ఎక్కువ. ఎవరైనా టైం తీసుకుంటే, ఇఫ్ షీ గివ్స్ ఎ టైం, అమేజింగ్. 40 సంవత్సరాల్లో చాలామందిని చూశాను నేను. షీ కమ్స్ థరోలీ ప్రిపేర్డ్. మనం ఏ సమస్యతో వెళ్తున్నాం ముందు అడుగుతారు, ఇచ్చిన తర్వాత అసలు పాసిబుల్ సొల్యూషన్స్తో వస్తారు. అండ్ షీ ఎక్స్పెక్ట్ ది సేమ్ హోంవర్క్ ఫ్రమ్ అస్. ఇఫ్ వీ డోంట్ డూ దట్ హోంవర్క్, ఐ థింక్ షీ ఈజ్ రైట్. ఆ కోపం ఉండడం అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ప్రతి క్షణం కూడా విలువైనటువంటిదే. ఆ సమయం విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె చూపించేటువంటి కోపాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ దేశాన్ని కోరుతా ఉన్నాను. అండ్ ద కైండ్ ఆఫ్ ఒక్క పోలవరం మీద వెళ్తే మేడంకి పోలవరం గురించి అంత ఎక్కువ ఏం తెలిసి ఉంటుందిలే అనుకున్న ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. మేడం, ఐ వాజ్ షాక్డ్. The kind of details she has on the Polavaram subject, ప్రతి సబ్జెక్ట్లోనే అట్లా. ఏ కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది, వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ టు ఇట్, వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టు ఇట్, వాట్ డిడ్ ది ఫైనాన్స్ సే. She has the thorough understanding of the issue and she comes prepared like that and she expects us to prepare like that.
And we are trained with Chandrababu Naidu Garu. We also do our homework before coming to you, ma'am. But still, there's a lot to learn from you. Every time we come, we learn a new thing. In fact, మీరు టఫ్ అంటే మేము అనుకునే వాళ్ళం. మేము పెరిగినటువంటి రాజకీయ వాతావరణంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చాలా టఫ్ అని. ప్రతిరోజు మామూలుగా స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లో ఉంటాయి, ఇయర్లో ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిరోజు మాకు పరీక్ష. ఎవ్రీ డే ఇస్ అ టెస్ట్. మేము అనుకునే వాళ్ళం డే స్కాలర్స్గా ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంట్లో ఉన్న లోకేష్ గారికి పట్ల ఇంకెంత టఫ్గా ఉంటారో అనేటువంటిది. ఎస్, వీఆర్ సీయింగ్ ది రిజల్ట్. ఆర్ వి నాట్ సీయింగ్ ది రిజల్ట్ లోకేష్ గారిలో? ఎవ్రీ డే వీ సీ దట్ ఇంప్రూవ్మెంట్ కమింగ్ అప్. We see the change, transformation, how he is coping up, how he is building up himself. That is the leadership of our Chandrababu Naidu Garu. With these words, madam, the way మీరు ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఇంధనం ధనమే, ఆ ధనం వెనకుండి నడిపిస్తున్నటువంటి సీతారామన్ గారే. ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని, వందల వందే భారత్లు వస్తూ ఉన్నాయన్న, కనీవిని ఎరుగని రీతిలో నార్త్ ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు జరుగుతూ ఉన్నాయన్న, డిఫెన్స్ రంగంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయనుకున్నా కూడా, దేశం మొత్తం మీద కూడా ఇటు రైల్వే నెట్వర్క్, రోడ్ నెట్వర్క్ పెరుగుతూ ఉంది అనుకున్నా